ఎన్ఆర్ఐ భర్త దొరికాడని సంబరపడ్డ ఆమె జీవితం అర్థాంతరంగా ఎందుకు ముగిసింది? ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో రమ్య చనిపోకముందు ఏం జరిగింది? రమ్య అత్తమామలను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రాథమికంగా ఏం తేల్చారు? భార్య చావులో ఎన్ఆర్ఐ భర్త పాపం ఎంత? ఓవరాల్ గా రమ్య ఎపిసోడ్లో జరిగిందేంటి? ఆమె చావుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? రమ్యకృష్ణ అందరిలాగే పెళ్లి కోసం ఎన్నో కలలు కంది. ఎన్ఆర్ఐ సంబంధం దొరికేసరికి మురిసిపోయింది. భర్త ఆస్ట్రేలియాలో ఉంటాడని తెలుసుకుని సంబరపడింది. కూతురు జీవితం బాగుంటుందని చేసే ఇలాంటి సంబంధమే చేయాలని ఫిక్స్ అయ్యారు రమ్య తల్లిదండ్రులు. పూర్ణచందర్, ఉషారాణిల పెద్ద కూతురు రమ్య. పెద్ద కూతురంటే ఎంతో ఇష్టం. అందుకే రమ్య పేరుతోనే టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన రమ్యను వరంగల్ జిల్లా ఏటూరు నాగారానికి చెందిన మహంతుకి ఇచ్చి 2012 ఆగస్టు 3న ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో ₹1 కోటి నగదు, కిలో బంగారం, ఓ అపార్ట్మెంట్ ని అల్లుడికి కట్న కానుకల కింద ఇచ్చారు రమ్య తల్లిదండ్రులు. అడిగిన అన్ని లాంఛనాల్ని పూర్తి చేశారు. కానీ చివరకు అదే అదనపు కట్న పిశాచి తమ కూతుర్ని బలి తీసుకుంటుందని ఊహించలేకపోయారు. గత నెల 15న రమ్య చనిపోయింది. తల్లితో ఫోన్లో మాట్లాడిన 2 గంటల్లోనే రమ్య చనిపోయినట్లు ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రమ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త మహంత్ చెప్పడంతో వారికి అనుమానం మొదలైంది. ఏం జరిగిందని ఆరా తీస్తే రమ్య దంపతుల మధ్య జరిగిన తగాదాల గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. అదనపు కట్నం కోసం భర్త మహంత్ నిత్యం వేధించేవాడని తెలియడంతో రమ్యది ఆత్మహత్య కాదు, హత్య అన్న అనుమానాలు బలపడ్డాయి. రమ్య భర్త తీరు అనుమానాస్పదంగానే కనిపించింది. రమ్య మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే వదిలేసి అదృశ్యమవడం అనుమానాల్ని పెంచింది. మహంత్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్తూ రమ్య పాస్పోర్ట్ను తీసుకెళ్లాడు. భార్య చనిపోతే అంత్యక్రియలు చేయాల్సిన వ్యక్తి అనాథ శవంగా వదిలేసి వెళ్లిపోవటం చూస్తుంటే ఏదో జరిగిందని భావించారు రమ్య కుటుంబ సభ్యులు. ఆమె పేరుతో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు ఇతర ఆస్తుల్ని కాజేసేందుకే మహంత్ పాస్పోర్ట్ తీసుకెళ్లాడని ఆరోపించారు రమ్య బంధువులు. రమ్య అనుమానాస్పద మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. అదనపు కట్నం కోసమే రమ్యను హత్య చేశారని ఆరోపించారు. విచారణ జరిపిన పోలీసులు రమ్య అత్తమామలు సుగుణ, సుబ్రహ్మణ్యాలపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. రమ్య టిఫిన్ సెంటరే భార్యాభర్తల మధ్య వివాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. రమ్య టిఫిన్ సెంటర్ ని అదనపు కట్నం కింద తమ పేరు మీద రాయాలని అత్తింటి వారు వేధించేవారని తేలింది. ఇక రమ్య భర్త మహంత్ ఆస్ట్రేలియన్ సిటిజన్ కాబట్టి అతనికి మన దేశ చట్టాలు వర్తించవని అంటున్నారు పోలీసులు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. వాళ్ళు చెప్పే దర్యాప్తు ఇప్పుడు తిన్నడపూర్వి కేసులు ఏదైతే ఉందో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే అమ్మాయి 17th మార్నింగ్ 9 o'clock మాట్లాడింది. గత 6 నెలల నుంచి కూడా ఈ రమ్య హోటల్ను ట్రాన్స్ఫర్ అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి అని తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. దాని కండిషన్ బాగానే చనిపోయిన రోజు మార్నింగ్ ఒక 1 hour తల్లిదండ్రులు మాట్లాడింది. దాంట్లో ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అరెస్ట్ చేస్తారని చెప్పి తల్లిదండ్రులు చెప్పింది. చెప్పిన ఒక 2 or 3 hours అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ డెత్ బిఫోర్ డౌరీ హరాస్మెంట్ అనేది క్లియర్గా తెలుస్తా ఉంది. ఇంట్లో మహంత్ ఆస్ట్రేలియన్ సిటిజన్ అయినంత మాత్రాన వదిలేదే లేదంటున్నారు రమ్య కుటుంబ సభ్యులు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని మహంత్కు కఠిన శిక్ష పడేలా చేస్తామని అంటున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషను, న్యాయ వ్యవస్థ మీద ఈ అన్నిటి మీద నమ్మకం ఉంది మాకు. మేము చట్టబద్ధంగానే ఫస్ట్ నుంచి వెళ్దామని అనుకున్నాము. పోతే ఆస్ట్రేలియన్ సిటిజన్ అయినంత మాత్రాన నార్ల మహంత్ అనే వ్యక్తిని మన కోర్టులు ఏమీ వదిలిపెట్టవు. ఆయన ఇక్కడ రావడానికి అన్ని దారులు చూస్తున్నాము. ఇక్కడికి న్యాయ సలహా తీసుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా, తీసుకొని అది కూడా ఫాలో చేస్తున్నాము. ఏదైతే మహంత్ మా డబ్బులతో అక్కడ వ్యాపారం పెట్టి 1 షాపుని 3 షాపులుగా పెంచి ఎట్లా ధనవంతుడయ్యాడో ఇవన్నీ కూడా మేము కాగితాల పూర్వకంగా, ఆధారాల పూర్వకంగా మేము చట్టం ముందుంచాం. వాటిని పోలీసు వారు పరిశీలించి తగు ఎంక్వైరీ చేసి ఇతన్ని కఠినంగా శిక్షించడం కోసం ప్రస్తుతం ఫస్ట్ స్టెప్గా ఇండియాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క నార్ల మహంత్ యొక్క తండ్రి అయినటువంటి ఈ నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, నార్ల సుగుణ్ని వాళ్ళు అరెస్ట్ చేశారని తెలిసింది. రమ్య అత్తమామల్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. మరింత లోతుగా విచారిస్తే రమ్య చావుకు గల మరిన్ని కారణాలు బయటపడే అవకాశం ఉంది.